బయటకు వచ్చినాయా? 820 ఇదా? ఇది యాక్చువల్ ఉందా? స్ట్రెంగ్త్ సార్ కొంచెం టచ్ టచ్ కొంచెం వెనకలికెళ్ళ సైడ్ అదేనా? అందరికీ నమస్కారం. ఎంతో అరుదుగా కనిపించే ఫినామినన్ ఏదైతే మనకి ఆలివ్ రిడ్లీ టర్టిల్ బీచ్ కు వచ్చి ఇక్కడ అరిబాడ అంటారు దాన్ని, ఇక్కడ బీచ్ కు వచ్చి ఎగ్ లేయింగ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ పిల్లలు సముద్రం వైపు వెళ్ళడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది మన పశ్చిమ గోదావరి జిల్లా తీరంలో గత సంవత్సరం ఇది మనము విట్నెస్ చేసాము. మళ్ళీ ఈసారి కూడా దాదాపు 8,500 ఎగ్స్ మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోస్టల్ లైన్ అమ్మడి కూడా 8,500 ఎగ్స్ లే చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 5,200 టర్టిల్స్ అనేవి హ్యాచ్ అయ్యి ఈ రోజు కూడా కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి హానరబుల్ ఎమ్మెల్యే గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ అవర్ ఎకో సిస్టమ్. ఎందుకంటే ఇది ఎప్పుడు ఒడిశా వైపు కనిపించే ఫినామినన్ ఇప్పుడు టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ కూడా కనిపించడం అనేది చాలా చాలా మంచి పరిణామం. ఇది కూడా లోకల్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఏవైతే డిఎఫ్ఓ గారు కానీ వాళ్ళ సిబ్బంది మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా లోకల్ కమ్యూనిటీ సపోర్ట్ తీసుకొని చాలా మంచిగా దీన్ని ఇన్సిట్యూ కన్జర్వేషన్ అంటారు, కన్జర్వేషన్ చేసి దాదాపు 60 to 65% సక్సెస్ రేట్ తో ఈ హ్యాచింగ్ రేట్ జరిగింది. సో ఇట్స్ వెరీ గుడ్ సైన్. అండ్ దీని ద్వారా కూడా మనకి ఏమవుతుందంటే మన తీర ప్రాంతం అనేది కొంత ఎకలాజికల్ సెన్సిటివ్ గా కానీ ఎకో టూరిజం కి కానీ అవకాశం వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రోజు వరల్డ్ టర్టిల్ డే కూడా కాబట్టి ద థీమ్ ఈజ్ లవ్ టర్టిల్. సో ముఖ్యంగా ఇక్కడ లోకల్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో ఇది ఒక మంచి పరిణామంగా చెప్తూ విచ్చేసినందుకు హానరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా ఈ రోజున నరసాపురంలో మరి ఏదైతే పేరుపాలెం కేపీపాలెం బీచ్లో మరి ఏర్పాటు చేసినటువంటి మరి డిఎఫ్ఓ గారు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ మరి ఏదైతే టర్టిల్స్ని అంటే సముద్రంలోంచి టర్టిల్స్ వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి మరి ఆ గుడ్లు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ కొన్ని రోజులు ఎన్ని రోజులు పెడతారంటే 4 months వాటిని ఒక టెంపరేచర్లో పెట్టి మరి వాటి ద్వారా వచ్చినటువంటి టర్టిల్స్ పిల్లల్ని దాదాపుగా 8,000 పైచీలకు ఈ 2-3 months కూడా ఈ సముద్రంలో కూడా మనం పంపించడం జరిగింది. అంటే ఈ రోజున చూసుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా కూడా టర్టిల్స్ యొక్క కాబట్టి మరి వాటికి నిజంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటే, ఎందుకంటే అంతరించిపోతున్నాయి సముద్ర జలాల నుంచి చూసుకుంటే కనుక ఈ రోజున ఉన్నటువంటి పొల్యూషన్ ద్వారా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా టర్టిల్స్ కానీ ఇక్కడ మత్స్య సంపద తగ్గుతుంది. కాబట్టి వాటిని ఇంప్రూవ్మెంట్ చేయాలన్న ఆలోచనతో స్పెషల్గా ఏంటంటే ఈ ప్రభుత్వం ద్వారా ఏదైతే డిఎఫ్ఓ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న శ్రద్ధ ద్వారా దాదాపు 8,000 పైచీలకు టర్టిల్స్ మన సముద్రంలో పంపించడం జరిగింది. వారిని నిజంగా ఫారెస్ట్ వాళ్ళని డిఎఫ్ఓ గారు టీం అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మరి ఈ మరి చేపలు కానీ ఇలాంటి టర్టిల్స్ కానీ ఏమైనా ఉన్నాయో వాటిని ప్రజలందరూ కూడా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని ఏంటంటే అవి అంతరించిపోతున్నాయి కాబట్టి వాటిని మనందరూ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిగా ఉంది. కాబట్టి మరి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టిన ఈ కార్యక్రమానికి మరి పెద్దలు రామరాజు గారు వచ్చారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మరి ఆర్డీఓ గారు, మరి ప్రత్యేకంగా మరి భీమవరం నుంచి కూడా జేసీ జాయింట్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించడం చూస్తుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు మనం వాటిని రక్షించుకునే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుని మీడియా సోదరులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. థ్యాంక్ యూ. అంటే
అంటే ఇంకో విషయం, నరసాపురం చూసుకుంటే కనుక ఏదైతే కేపీ పాలెం పేరుపాలెం బీచ్ ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి, డెవలప్మెంట్ అభివృద్ధి జరగాలి. మరి వేలాది మంది ఇక్కడికి టూరిస్టులు ఇక్కడికి వచ్చి టూరిజాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా కూడా మేము సహకరించాలి. కాబట్టి దాన్ని జేసీ గారిని, అదే డిఎఫ్ఓ గారు కూడా ఆయన సహకారంతో కూడా మన ఏదైతే మనాడోల విషయంలో మన గోదావరిలో ఉన్నటువంటి అక్కడ మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి, వాటిని కూడా ఇంప్రూవ్ చేసి మరి అక్కడ కూడా బోటింగ్ పెట్టుకుంటే కనుక ఇక్కడ కూడా మన నరసాపురం కూడా ఒక ఉపాధి కలుగుద్ది, ఒక టూరిజం కూడా ఒక స్పాట్, ఎక్కువ టూరిజం కూడా స్పాట్ ఏర్పడుతుంది. కాబట్టి దానికి అధికారం నుంచి కూడా మేము పైన నేను అది టూరిజం మంత్రి గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పెట్టి మరి టూరిజం డెవలప్మెంట్ అదే విధంగా కూడా సహకరిస్తాం. మరి నిన్ననే చూసుకుంటే కనుక జేసీ గారు కూడా ఆయన నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరితోటి కూడా మరి పేరుపాలెం కేపీపాలెం ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ ఆనుకుని ఉన్నటువంటి భూభాగం ఉన్నారో వాళ్ళందరితో కూడా నేను మీటింగ్ ఏర్పాటు జరిగింది. ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ చేయాలి, టూరిజం డెవలప్మెంట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, ఎకనామిక్ గా ఈ గ్రామాలన్నీ బలపడతాయి. కాబట్టి దానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జేసీ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. టూరిజం చేద్దామని అంటున్నారు, కానీ మాడవాళ్ళు అంతరించిపోతాయని చెప్పి గత 4 రోజుల క్రితం వార్తాపత్రికల్లో వచ్చింది. మనాడవులు మేము ఆల్రెడీ నేను ఒక 1 month బ్యాక్ నేను కానీ రామరాజు గారు కానీ డిఎఫ్ఓ గారు కానీ టీం అందరూ కూడా మరి కోరంగి గ్రామం వెళ్ళాం. అక్కడ ఉన్న మరాడవులు కూడా మేము దగ్గర ఉండి మేము ఇంచుమించు 4-5 గంటలు అక్కడ ఉన్న టీం అధికారులతో కూడా మేము అక్కడ వీక్షించడం జరిగింది. చాలా బ్రహ్మాండమైన వాతావరణం అక్కడ, నిజంగా అక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో అక్కడ ఉన్నారు. మనం కూడా నరసాపురం కూడా ఏదైతే అక్కడ దర్భరేవు గ్రామం చుట్టుపక్కల మ్యాంగ్రూవ్స్, వేలాది ఎకరాల మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి అక్కడ, మరి వాటిని కూడా ఇంప్రూవ్ చేసి ఇక టూరిజం స్పాట్ గా, ఎక్కువ టూరిజం స్పాట్ గా కూడా ఇక నరసాపురం కూడా తీర్చిదిద్దే విధంగా కూడా సహాయ సహకారాలు తీసుకుంటాం. ఎక్కడ కూడా మ్యాంగ్రూవ్స్ ఎక్కడ డిస్టర్బ్ చేసే పరిస్థితి కాదు. దానికి ప్రకృతి మనకి నేచురల్ గా వచ్చేవి కూడా ఉన్నాయి కాబట్టి వాటిని మనం అక్కడ డెవలప్మెంట్ చేద్దాం. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి